రైట్. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే అచ్చెన్నాయుడు టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు. 2000 పైచిలుకు 2800 సభలో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. నర్సన్నపేటలో కూడా శాసనసభ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో చూసుకున్నట్లయితే 826 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నా అంటే ప్రతి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క నియోజకవర్గం కీలకమైంది, ఎంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సో ప్రస్తుతం కీలకమైన నియోజకవర్గమైనటువంటి విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఏమైనా ఆందోళనలు జరుగుతున్నాయి అనేది అక్కడ మన ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. ఎస్. సో ఈ సర్వత్రా ఏంటంటే బిగ్ డే, ఇవాళ బిగ్ జడ్జిమెంట్ డే అని చెప్పొచ్చు. 3,33,00,000 మంది ఓట్లు వేసి ఈ ప్రజా నాయకులను అంటే మరో 5 ఏళ్ల పాటు మన భవితవ్యం ఎలా ఉండబోతుందో. శ్యామ్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్. ఇప్పుడు వచ్చిన ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అయితే మాత్రం పోలీస్ సిబ్బందినే కాదు, సిపిఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరిని కూడా లోపలికి రానిచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ. అదే విధంగా ఇక్కడ వచ్చిన విజయవాడలో కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ నోవల్ కాలేజ్ చుట్టూ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా లోపలికి రానివ్వకుండా కట్టడిగా వాళ్ళందరూ లోనికి రానివ్వకుండా చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు 144 సెక్షన్ అయితే మాత్రం నడుస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి. అయితే శ్యామ్, అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? ప్రస్తుతానికి అయితే మాత్రం నిశ్శబ్దంగానే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది ఏదైతే రాష్ట్రంలో జూన్ 4వ తారీఖు కోసం ఎవరైతే ఎంతమంది అయితే రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది ఈ ఎన్నికల రిజల్ట్స్ కోసం అయితే మాత్రం. ఈ ఎన్నికల రిజల్ట్స్ మీద చాలా రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిపైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడైతే ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఉద్దండంతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తున్న రిజల్ట్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి టీడీపీ అయితే మాత్రం ఫ్యాన్ అయితే మాత్రం వెనక్కి దోసి ముందంజకి అయితే మాత్రం వెళ్ళిపోవడం జరుగుతుంది. సైకిల్ చాలా శరవేగంగా సైకిల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా టీడీపీ కార్యకర్తలు కానీ వీరందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రతి చోట కూడా కొన్ని రౌండ్స్ అయితే మాత్రం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా అయితే మాత్రం మధ్యాహ్నానికి అయితే మాత్రం పూర్తిగా ఈ రౌండ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. మ్యాజిక్ ఫిగర్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, అంటే మధ్యాహ్నం వరకు తెలిసే ఛాన్స్ ఉందా శ్యామ్ అక్కడ?